నమస్తే నేషనల్ స్టెప్కు స్వాగతం. నేను భారతి. సంక్రాంతి సందర్భంగా ఇవాళ మనతో పాటు ఉన్నారు అనంతలక్ష్మి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ, మీకు మీ సిబ్బందికి చూసేటటువంటి అందరికీ, ముఖ్యంగా సంక్రాంతి పండగని ప్రధానమైన పండగగా జరుపుకునేటటువంటి తెలుగువారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే అమ్మ, ముందుగా ప్రతి ఒక్క పండుగ కూడా ఒకరోజు జరుపుకుంటారు, కానీ సంక్రాంతి అనగానే మనకి 3 రోజులు జరుపుకుంటారు. ఎందుకు అలా అంటారు? అమ్మ, ఎవరైనా సరే ఒక ప్రాంతం వాళ్ళు ఏ పండగని ప్రధానంగా జరుపుకుంటారో దాన్ని ఎక్కువ రోజులు జరుపుకుంటారమ్మా. మనం దీపావళి, నరక చతుర్దశి, దీపావళిని 2 రోజులు జరుపుకుంటాం అంతే. కానీ ఉత్తర దేశానికి వెళ్ళి చూడండి, 5 రోజులు జరుపుకుంటారు దీపావళి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగిని హస్త భోజనం 5 రోజులు జరుపుతారు. అంటే ఏది ప్రధానమైన పండగో ఆ పండగను ఎక్కువ రోజులు జరుపుకోవడం అన్నది మనకి అన్ని ప్రాంతాల వారికి ఉంది. తెలుగు వాళ్ళకి సంక్రాంతి ప్రధానమైనటువంటి పండగ. ఎందుకు అంటే ఈ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండగ ఎందుకు ప్రధానం ఉంటుంది? మనది మౌలికంగా వ్యావసాయిక దేశం. మన పండగలన్నీ కూడా వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని నడుస్తాయి. ఈ సంక్రాంతి పండగకి మనకి పంటలు చేతికి వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా చక్కగా మాగాణం అంటే వరి పండుతుంది. ఈ వరి పండేటటువంటివన్నీ కూడా వరి పంటలు చేతికొచ్చి ఎలాంటి వాళ్ళు కూడా చాలా ధనం ఉన్నట్టుగా, మేము సంపదలు ఉన్నట్టుగా భావించుకుంటారు. నెల జీతగాళ్ళకి 1వ తారీఖు ఎట్లాగో వ్యవసాయదారులకి పంటలు వచ్చే కాలం అట్లా. అంటే చేతి నిండా ధాన్యం ఉంటుంది, పండగని వేడుకగా జరుపుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఈ పండగని వేడుకగా జరుపుకోవడంతో పాటుగా వీరు విశ్రాంతి తీసుకునే కాలం కూడా ఇది. ఎందుకంటే పంటలు చేతికి వస్తాయి. ఈ 2వ పంట ఉంది కదా, పెసలు మినుగులు వేస్తారు. అవి కూడా తీసే సమయానికి వచ్చేస్తూ ఉంటాయి. పాటికి అవి ఎక్కువ కాలం ఉండవు కనుక ఇంకా వ్యవసాయ విషయంలో కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. అప్పటిదాకానమ్మా వరి నాట్లు వేసినప్పటి నుంచి కోతలయ్యి ఇంటికి ధాన్యం వచ్చేదాకా రాత్రి పగలని లేకుండా పనిచేస్తారమ్మా వ్యవసాయదారులు. అట్లాంటప్పుడు ఇంకా కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కనుక చేతిలో సంపద ఉంది, విశ్రాంతి ఉంది కనుక వేడుక ఎక్కువగా జరుపుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది మామూలుగా మనం లౌకికంగా సమాజపరంగా చెప్పుకునేటటువంటి విషయం. కానీ దీని వెనకాల ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అసలు ఎందుకు జరుపుకుంటాము అనేటటువంటిది. అమ్మా, భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము ఈ 4 రోజుల ప్రత్యేకత ఏంటి మీ మాటల్లో తెలియజేయండి. అమ్మా, అసలు పండగ దీన్ని ఏమన్నాం మనం? సంక్రాంతి అన్నాం, అంతే కదా. సంక్రాంతి అంటే సంక్రమణము జరిగినటువంటిది, సంక్రమణం అయినటువంటిది. ఏమిటి సంక్రమణం? సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించేటటువంటి దానికి సంక్రమణం అని పేరు. సంవత్సరంలో 12 రాసుల్లో సూర్యుడు 12 సార్లు సంక్రమణం చేస్తాడు, పొందుతాడు, ఆ రాసుల్లో ప్రవేశిస్తాడు. ఈ మకర రాశిలో ప్రవేశించేటటువంటి దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందువల్ల దీన్ని మకర సంక్రమణం అంటాము. ఆ మకర సంక్రమణం జరిగేటటువంటి రోజున మనం చేసుకునే పండగకి మకర సంక్రాంతి అని పేరు. ఈ మకర సంక్రాంతి ఈ సంవత్సరం 15వ తారీఖు వచ్చింది, అంతే కదా. 15వ తారీఖు. దానికి ముందు రోజున భోగి అంటున్నాం, దాని తర్వాత రోజున కనుము అంటున్నాం, ఆ తర్వాత రోజున ముక్కనుము అంటున్నాం. ఇలా 4 రోజులు జరుపుకుంటున్నాం. ఇంతకుముందే నేను చెప్పానేమని, ఏ పండగని మనం ప్రధానంగా జరుపుకుంటే దాన్ని ఎక్కువ రోజులు జరుపుకుంటాము అని. అట్లా జరుపుకోవడంలో ఇది మనం ప్రధానంగా తెలుగు వాళ్ళందరూ ప్రధానంగా జరుపుకునేటటువంటి పండగ గనక దీన్ని 4 రోజులు జరుపుతాం. ఈ 4 రోజులు జరపడంలో ముందు భోగి అన్నారు. భోగి అంటే సంక్రాంతికి ముందు రోజు. నిజానికి ఇదే రోజు ధనుర్మాసం పూర్తవుతోంది. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఈ సంవత్సరం 16వ తారీఖు, డిసెంబర్ 16వ తారీఖు సాయంకాలం ప్రవేశించాడు. అందుకని సాయంకాలం మనం ఏం చేయలేం కనుక 17వ తారీఖు నుంచి ధనుర్మాసం మొదలైంది అనుకుని 17 నుంచి 15 దాకా ధనుర్మాసంగా చెప్తారు. అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండే రోజు.
ఈ ధనుస్సు రాశిలో చివరి రోజు ఏదైతే ఉందో దాన్ని మనం భోగిగా చేసుకుని ఆ మర్నాటి నుంచి సంక్రాంతి అనుకుంటున్నాం. భోగి అంటే ఏమిటి? అది కదా, భోగి అంటే భోగాన్ని అనుభవించేది. సంక్రాంతి నాడు మనం పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు పాటించేటప్పటికీ పెద్దవాళ్ళు బాగానే చేస్తారు, కానీ పిల్లలకి చికాకు కదా. పండగ అంటే వాళ్ళ లెక్కే వేరు. అందుకని అంటే ఇప్పటి లెక్క కాదమ్మా, పూర్వం పండగ అనగానే ఆలస్యంగా లేవడం, సాయంకాలం సినిమాలకో ఎక్కడికో వెళ్ళడం, ఇది లెక్క పెట్టుకుంటారు. కానీ పూర్వకాలం అట్లా కాదు కదా. పిల్లలు పండగ ఎట్లా చేసుకునేవాళ్ళు? అభ్యంగన స్నానం చేసి, అంటే తలంటి పోసుకుని, కొత్త బట్టలు కట్టుకుని, పిండి వంటలు తిని, పేరంటాలు చేసుకుని, ఇవన్నీ సంక్రాంతి నాడు చేయరు. అందుకని భోగి నాడు చేసేసి భోగం అనుభవించేస్తారు. అంటే భోగి రోజు కూడా పాతవేమని ఉంటే దాంట్లో వేసేయాలి అని అంటారు. అంటే ఏది ప్రధానమైన పండగో అప్పుడు ఇళ్ళు బాగు చేసుకుని పనికిరాని చెత్త అంతా వేసేస్తారు. అప్పుడు వేసుకునేటటువంటి దాన్ని భోగి మంటలు అంటాం. ఈ భోగి మంటలు ఎందుకు వేసుకుంటారు అంటే, మంటలే ఎందుకు వేసుకోవాలి? ఉత్తర దేశంలో ఏం చేస్తారమ్మా, హోలీకి పడేస్తారు. వాళ్ళు చేసుకునే పండగ అప్పుడు. మనం ఇక్కడ ఇళ్ళన్నీ, మీరు పల్లెటూళ్ళకి వెళ్ళి చూడండి, ఇళ్ళకి రంగులు వేయించుకోవడం, పూర్వకాలం పెంకుటిళ్ళు ఉంటే పెంకులు మార్పించుకోవడం, ఇట్లాంటి సున్నా అన్నీ అప్పుడే జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు చెత్తా చెదారం అంతా, నా చెత్త మీ ఇంట్లో వేసి ఆ చెత్త ఇటు పక్కేసి, దాని బదులు ఎవరికి వాళ్ళు పొద్దున భోగి మంటలు వేసుకుంటే చలిగా ఉంటుంది కదా, పొద్దున్నే లేవమంటే లేవరు. శీతాకాలం అనేటప్పటికీ ఇంకొక 10 నిమిషాలు పడుకుందాంలే, ముడుచుకుని పడుకుంటే బాగుంటుందిలే, రఘు కప్పుకుంటే ఇంకా బాగుంటుందిలే అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని భోగి మంటలు వేసి రండి వేడిగా ఉంది వచ్చి కూర్చోండి అని చెప్తే తెల్లవారుజామున లేస్తారు. లేకపోతే లేవబుద్ధి అవ్వదు కదా. కానీ లేవాలి. ఈ సమయంలో త్వరగా లేస్తే ఉండేటటువంటి మేలు చాలా ఎక్కువ. అందువల్ల వాళ్ళని అలా లేపడం కోసం భోగి మంటలు వేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఉత్తర దేశంలో వాళ్ళు ఇంకొక అర్థం కూడా చెప్తారు. ఏమంటే ఇది యజ్ఞానికి సంబంధించింది. ఈ యజ్ఞం అనగానే అగ్ని కార్యం చేస్తారు, అగ్నిని వెలిగిస్తారు. ఇది దానికి ఇది అలా చేసేటటువంటిదే ఇలా రాను భోగి మంటలుగా వచ్చిందని అంటారు. అది ఎంత సమంజసమో నాకు అనిపించదు. వాళ్ళు అనే మాట వాళ్ళు అట్లా చెప్పినా నాకైతే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. యజ్ఞం అన్నప్పుడు స్నానం చేసి కాస్త శుచిగా కదా చేస్తారు. ఇది తెల్లారుజామున ఇంకా స్నానం చేయడానికన్నా ముందు పాచిబట్టలతో చేసేటటువంటి పని కదా. కానీ భోగి మంటలు ఏంటంటే చలి కాచుకోవడానికి పనికొస్తాయి. శరీరానికి కొంచెం వేడి కలిగించి చురుకుగా ఉండి పనిలో పడడానికి. ఇలా అభ్యంగన స్నానం చేసి ఆ తర్వాత కొత్త బట్టలు కట్టుకుని, ఆ తర్వాత పిండి వంటలు చేసుకుని, అటుపైన పేరంటం చేసుకుంటారు, భోగిపళ్ళు పోసుకుంటారు, బొమ్మలు కూడా పెట్టుకుంటారు. ఈ అభ్యంగన స్నానం చేయడమే చాలా ప్రధానం. అభ్యంగన స్నానం అంటే తల మీద నీళ్లు పోసుకోవడం కాదు. నూనె రాచుకుని నలుగు పెట్టుకుని ఆ నూనె వదిలేటట్టుగా కుంకుడికాయో సీకాయతోనో రుద్దుకోవడం అభ్యంగన స్నానం. తల స్నానం అంటే ఒట్టినే నీళ్లు పోసుకోవడం, అది మర్నాడు చేస్తారు సంక్రాంతి నాడు. అది కూడా పెద్దవాళ్ళే, అంటే అది పితృదేవతలకు చేసేది కనుక భోగంగా ఉండే అభ్యంగన స్నానం భోగంగా ఉండేది సంక్రాంతి నాడు చేయకూడదు. అందుకని భోగి నాడు చేస్తారు. ఇది ఇలా చేయడంలో కూడా ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటిదాకా వాతావరణం చల్లగా ఉంటుంది, చలిగాలి ఒళ్ళంతా పగిలి ఉంటుంది, లోపల రక్తనాళాలు అవి కూడా కొద్దిగా బిరుసెక్కి కుంచుకుపోయి ఉంటాయి. అవన్నీ రాబోయే ఎండని వాతావరణాన్ని తట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలి అంటే ముందు మన శరీరాన్ని దానికి అనుకూలంగా చేసుకోవడానికి ఆ పగిలిన ఒంటికి నువ్వుల నూనె రాచుకుంటారు. నువ్వుల నూనె చాలా మంచిదమ్మా. అది ఎక్కడ దాకా పెడుతుందంటే చర్మం దాటి, మాంసం దాటి, ఎముకలు దాటి, ఎముక లోపల ఉన్న మూలగ దాకా వెళ్ళగలిగినటువంటి శక్తి ఒక్క నువ్వుల నూనెకుంది. పూర్వకాలం వాళ్ళందరూ పిల్లలకి వారానికి ఒకసారి ఇలా నువ్వుల నూనె రాచి ఎండలో వదిలేసి ఆ తర్వాత తలంటు పోస్తూ ఉండేవారు. దాంతో వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చినా మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వచ్చేది కాదు. అది కారణం. ఆ విధంగా అభ్యంగన స్నానం సూర్యోదయానికన్నా చాలా ముందుగానే చేయాలి. చేసి తర్వాత పిండి వంటలు ఇత్యాదులన్నీ ఉంటాయి. భోగిపళ్ళు కూడా పోస్తారు ఈరోజు. అంటే సంవత్సరం పాటు పిల్లలకి ఎక్కడన్నా దృష్టి దోషం తగిలి దానివల్ల వాళ్ళకి ఏదన్నా చికాకుగా ఉంటే ఆ చికాకు పోవడానికి భోగిపళ్ళు పోస్తారు. ఇనప పాత్రలో, పూర్వకాలం కొల పాత్రలకి సోలలు, అడ్డలు, కుంచాలు ఉండేవి, ఇనపవి. ఆ ఇనప పాత్రలో వేయాలి. రేగుపళ్ళు, శనగలు,
ఇంకా మిగిలిన మీరు ఏమన్నా వేయండి. రాగి నాణ్యం, రాగిన మనం ఇప్పుడు రూపాయలు వేస్తాం, రూపాయలు పనికిరావు, నికెల్ పనికిరాదు, రాగి మాత్రమే ఉండాలి. ఈ రాగి నాణ్యం వేసి ఆ పిల్లల తల చుట్టూతా గనక ఇలా తిప్పినట్టయితే వారి జీవ చైతన్యం బయట ఉంటుంది కదా, ఆరా అంటాం, దాంట్లో ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇది రేగిపండు సూర్య సంబంధమైంది, రాగి లోహం సూర్య సంబంధమైంది, శనికి సంబంధించినటువంటిది ఇనుము. అందుకని ఈ 3 కాకుండా మిగతావన్నీ వేయచ్చు. మిగిలిన మీ ఇష్టం, ఏమైనా వేసుకోండి, వేసుకోకపోండి. ప్రధానంగా ఉండాల్సిందే రాగి నాణ్యం, ఇనప పాత్రలో రేగుపళ్ళు వేసి తల చుట్టూ గనక తిప్పినట్టయితే ఇంతకుముందు ఏదైనా కానీ వాళ్ళకి దృష్టి దోషం తగిలి ఉంటే పోతుంది, ఇంకా కొంతకాలం రాకుండా చాలా కాపాడుతుందని చిన్నపిల్లలకి ఈ రకంగా భోగిపళ్ళు పోస్తారమ్మ. ఇదంతా సూర్య సంబంధమైనటువంటి పండుగ. ఇక్కడి నుంచి ఇది భోగి. అంటే ఏ వయసు లోపల వాళ్ళకి భోగి పండ్లు పోస్తారమ్మా? అమ్మ, తల్లిదండ్రులు ఏ వయసు అయినా సరే తల్లిదండ్రులు బతికుంటే బిడ్డ ఏ వయసులో ఉన్నా పోస్తుంది. కానీ సాధారణంగా వాళ్ళందరూ ఎదురుగా పోయించుకోవడానికి 25 ఏళ్ల కుర్రాడు ఒప్పుకోడు, 50 ఏళ్ల కొడుకు అంతకంటే ఒప్పుకోడు. కనుక 10-12 ఏళ్ల లోపు పిల్లలకు పోస్తారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే. ఇంకా 60 ఏళ్ల కూతురికి మనవరాలికి ముని మనవరాలికి కలిపి తల్లి పోస్తుంది వయస్సులో కనుకున్నట్టయితే, ఆవిడ కనుకున్నట్టయితే. అది ఆ దృష్టి దోషం పోవాలని పెద్దవాళ్ళు చేసేటటువంటి పని. ఇంకోటి ఏమిటంటే పీఠాధిపతులు, గురువులు వాళ్ళు తమ శిష్యులందరికీ పోస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న దోషాలు పోవాలి అని, వాళ్ళ మీద వాత్సల్యం ఉంటుంది కదా. అంచేత మనం మామూలుగా చేస్తే చిన్నపిల్లలకమ్మ ఎటువంటి దోషం తగలకుండా ఉండడానికి. మకర సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది? సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక, సంక్రమణం అంటే దాటడం, ప్రవేశించటం అని. మనం ఆక్రమణ పదం వింటున్నాం కదా, క్రమించుట అంటే వెళ్ళుట, సంక్రమణం అంటే చక్కగా వెళ్ళడం, ఆక్రమణం అంటే అనవసరంగా వెళ్ళడం, ఇష్టం లేకుండా వెళ్ళడం ఆక్రమణం. సమ్యక్రమణం చక్కగా ప్రవేశించటం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించుతాడు గనక దీనికి మకర సంక్రమణం అని పేరు. సంక్రాంతి అనగానే మనకి మొదట గుర్తుకొచ్చేది ముగ్గులు, రంగుల ముగ్గులు. అసలు ముగ్గులు ఎందుకు వేస్తారు? మామూలుగా కూడా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం మన పద్ధతి అమ్మ. ఎందుకు అంటే ముగ్గు గుల్ల సున్నంతో కొంత బియ్యం పిండి కలిపి తయారు చేసేవాళ్ళు ముగ్గుని. ముగ్గు పిండి అది దాంతో వేయడం బట్టి దీనికి ముగ్గుని వచ్చిందా, ముగ్గు వేయడానికి వాడతాం కనుక దానికి ముగ్గు అంటారు, దాన్ని ముగ్గనే అంటారు. ఆ ముగ్గు పిండితో మనం ముగ్గు వేస్తే ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి క్రిమికీటకాలు ఆ ఘాటుగా ఆగిపోతాయి, లోపలికి రావు. అంటే మంచి గుల్ల ముగ్గు అయితేనే. మనం రకరకాల డిజైన్లు ఇప్పుడు కొనుక్కుని తెచ్చిలా వేస్తున్నామే, అవి కాదు, అలా వాటితో ఆగిపోతాయి. మరి సంక్రాంతికి ఎందుకు ఎక్కువ వేస్తాము, అది కదా ప్రశ్న. మామూలుగా వేసేది కాదు. మనది అన్నీ కూడా వ్యవసాయంతో సంబంధం అని చెప్పాను కదా. వరి పొలాల్లో అప్పటిదాకా కోతలు కోసేసి పనల మీద ఉంటాయి, లేదా కొంతమంది ముందుగానే గనక నాట్లు వేసుకున్నట్టయితే కుప్పలు ధాన్యాలు ఇళ్ళకి రావడాలు అన్నీ జరిగిపోతాయి. వరి పొలంలో ఏముంటుంది, ఎప్పుడు కూడా వరికి కింద నీళ్లు ఉండాలి, తడితడిగా బురదగానే ఉంటాయి వరి పొలాలు. కోతలు కోసిన తర్వాత ఎండుతాయి తప్ప. అలా అప్పటిదాకా బురదలో ఉన్నటువంటి దోమలు, ఇతర చిన్న చిన్న క్రిములు, నుసమలు ఇట్లాంటివన్నీ వాటికి ఆశ్రయం లేక చల్లగా ఉంటుంది కనుక వాతావరణం ఇళ్ళ దగ్గరికి చేరతాయి. అవి చేరి లోపలికి రాకుండా ఉండడానికి, ఆ ఘాటుకి గుమ్మం దాటి లోపలికి రాకుండా ఉండడానికి ఆవు పేడతో కళ్ళాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అంతకుముందు ఎందుకు కుదరదు అంటే వర్షాకాలంలో నువ్వు ఎంత ముగ్గు వేసినా అంతా కొట్టుకుపోయి ఇంతే మిగులుతుంది, తడి పైనుంచి వానపడని చోట. ఇంత ఆవు పేడతో వేసినా బురద చల్లుతారు, అది ఆవు పేడతోనే చల్లుతారు పల్లెటూళ్ళల్లో. అంత చేసినా పెద్దగా ఏం ఉండదు. ఇక మొదలవుతుంది దీనికి కార్తీక మాసం అది అయ్యేటప్పటికి కొంచెం వాకిళ్ళన్నీ ఆ బురదలు ఎండి ముగ్గులు వేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఏ పురుగులు ఎక్కడి నుంచి ఉన్నా వస్తూ ఉంటాయి కనుక అవి రాకుండా ఉండడానికి ఈ ముగ్గులు వేస్తారు. అసలు ఈ ముగ్గులన్నీ నిజం చెప్పాలంటే యంత్రాలు, మనం పూజల్లో వాడే యంత్రాలు ఉంటాయి, శ్రీ యంత్రం, గణపతి యంత్రం, ఆ యంత్రాలు వాటన్నింటినీ మానిపించి మామూలు ముగ్గులు వేయడం అనేది ఇప్పుడు మొదలుపెట్టాం మనం. ఈ ముగ్గుల్లో కూడా ప్రతిదీ సంక్రాంతికి వేసే ముగ్గులు కూడా చాలా ప్రతీకాత్మకంగా ఉంటాయమ్మా. గుమ్మాల్లో ఎక్కువ మంది గుమ్మడి పండు, వరి కంకులు ముగ్గులు ఉంటాయి. మీరు గమనించారో లేదో, వరి కంకులు ఉంటాయి, గుమ్మడి పండు ముగ్గు ఉంటుంది. ఆ తరువాత
ఇవాళ రథం ముగ్గు ఎప్పుడు వేస్తారు? సంక్రాంతి నాడు రథం ముగ్గు, రథం లోపలికి వస్తున్నట్టు వేసి ఆ మర్నాడు కనుము నాడు రథం బయటికి వెళ్ళేటేస్తారు. ఏమిటిది? దానికి అర్థం ఏమంటారు? దానికి చాలా పెద్ద అర్థం ఉంది. అంతరిక్షంలో జరిగేటటువంటి ఖగోళ విన్యాసాలన్నీ మనం ఇంట్లో ముగ్గుల ద్వారా తర్వాత తరానికి అందిస్తున్నాం. ఏం జరుగుతోంది? సంక్రాంతికి ఎందుకు ఇంత ప్రాధాన్యం? 12 సంక్రమణాలు ఉన్నాయి కదా. 12 సంక్రమణాల్లోనూ ఈ మకర సంక్రమణానికే ఇంత ప్రాధాన్యం ఎందుకుంది? చెప్పా కదా, ఇది ధనుర్మాసం. అంటే ధనుర్మాసంలో డిసెంబర్ 17న ధనుస్సంక్రమణం చేశాడు సూర్యుడు. దాన్నేం మనం సంక్రమణంగా చేసుకోవటల్లా. ఇదేమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు దక్షిణాయనం నుంచి వచ్చిప్పటిదాకా ఉత్తరాయణంగా మొదలు పెడుతున్నాడు. అంటే ఉత్తర అయనము, ఉత్తర దిక్కుగా ప్రయాణం. సూర్యుడు కదలడు కదా, భూమే కదా కదిలేది. మరి సూర్యుడు కదలిక ఎందుకంటాం అంటే మన కంటికి కనపడుతోంది. అది అప్పరెంట్ అంటారు ఆంగ్లంలో, తెలుగులో దృశ్యమానం అంటారు. అక్కడ ఒకటున్నా మనకు కనపడుతుంది. ఎంత అంటే అప్పరెంట్కిను అబ్సల్యూట్కి తేడా. సినిమా చూస్తున్నాం కదమ్మా, సినిమా చూస్తుంటే తెర మీద బొమ్మలు కంటిన్యూస్గా ఉన్నాయా? ఉంటాయి. కానీ వాస్తవం అది కాదు కదా. 24 సెకండ్కి 24 ఫ్రేములు పడతాయి కదా. అంటే 24 సార్లు బొమ్మ ఉంది, 24 సార్లు బొమ్మ లేకుండా స్క్రీన్ ఉంది. కానీ మన కంటికి అలా కనిపించదు, అది కంటిన్యూస్గా ఉన్నట్టుంది. దీన్ని దృశ్యమానం అంటారు. అబ్సల్యూట్ ఏమిటి అంటే, అసలు విషయం ఏమిటంటే 24 సార్లు స్క్రీన్ ఖాళీగా ఉంది, 24 సార్లు స్క్రీన్ మీద బొమ్మ ఉంది. దృశ్యమానం ఏమిటంటే కంటిన్యూస్గా ఉంది, కదులుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు అంతా కూడా. ఇది ప్రకృతిలో మనం మాయను తెలుసుకోవాలంటే ఇంతకన్నా ఏమక్కర్లేదమ్మా. భగవంతుడు మాయ అంటే ఒక్కటే అర్థమైపోతుంది. అట్లా దృశ్యమానంగా మనకి సూర్యుడు ఉత్తర దిక్కుకు వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే మీరు గమనించాలి జాగ్రత్తగా. జూన్ 21, సెప్టెంబర్ 22 ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే ఒక చోట సూర్యుడు సరిగ్గా తూర్పును ఉదయిస్తాడు. వాటిని విషువులు అంటారు. అంటే భూమధ్యరేఖ దగ్గర ఉంటాడు. మన భూమి ఇలా 23.5 డిగ్రీలు, 23 అనుకుంటాం, అన్ని డిగ్రీలు అక్షం వంపుగా ఉంది. ఇలా ఉండదు భూమి అక్షం, ఇలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఈ తిరిగేటప్పుడు ఇట్లా తిరుగుతుంది సూర్యుడు చుట్టూ. ఇట్లా గుండ్రగా తిరగదు, ఇట్లా తిరుగుతుంది కోడిగుడ్డ. అందులో కూడా ఒక పక్క తక్కువ ఉంటుంది, ఒక పక్క ఎక్కువ ఉంటుంది. ఇలా తిరిగేటటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ సూర్యుడు మనకి భూమధ్యరేఖ దగ్గరే ఉదయించినట్టు కనపడ్డం. మీరు ఇవాళ అక్కడ చూడండి సూర్యోదయం, ఒక గుర్తు పెట్టుకోండి, కిటికీ దగ్గర తలుపు దగ్గర సూర్యుడు ఇక్కడ ఉదయించాడని. వారం రోజులు మర్నాడే గమనించలేం. ఒక వారం రోజుల తర్వాత చూడండి, ఈ కిటికీకి ఈ చువ్వ దగ్గర ఇవాళ ఉదయిస్తే వారం రోజుల తర్వాత మరో చువ్వ దగ్గర కనపడతాడు. ఇట్లా భూమధ్యరేఖ నుంచి ఈ విషువు నాడు ఇలా దక్షిణంగా ప్రయాణం చేయడం. అంటే సెప్టెంబర్ 22న ఇలా పక్కకి దక్షిణం వైపుకి మళ్ళడం ప్రారంభించినటువంటి వాడు నిజానికి జూలైలోనే మొదలవుతుంది దక్షిణాయన పుణ్యకాలం. అక్కడి నుంచి భూమధ్యరేఖ దగ్గరికి వస్తాడు. అక్కడి నుంచి ఇటు పక్కకి వెళ్తాడు. వచ్చిన తర్వాత 15వ తారీఖున సరిగ్గా ఇక్కడ ఆగిపోయి ఇటు నుంచి ఇలా 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 రావడం మొదలు పెడతాడు. మార్చి 21న మళ్ళీ కరెక్ట్గా సూర్యుడు తూర్పు దగ్గరికి వస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి జూలైకి వచ్చేటప్పటికల్లా పూర్తిగా దక్షిణానికి వెళ్ళిపోతాడు. అట్లా ఇలా ఉత్తరానికి వెళ్తాడు. ఇలా వెళ్ళేటటువంటి ఈ ఉత్తర అయనం ఉత్తర దిక్కుకి ఇలా ప్రయాణం చేయడం అనేటటువంటిది సరిగ్గా మనకి మొదలవుతోంది కనుక ఉత్తరాయణ పుణ్యకాలం. మరి రథం ఎందుకు వేస్తారు? అది కదా మీరు అన్నది. సూర్యుడు ప్రయాణం చేసేది రథం మీద. సూర్యరథం యొక్క గమనాన్ని చూపిస్తూ సంక్రాంతి నాడు మన ఇంట్లోకి వస్తున్నట్టు, సంక్రాంతి మర్నాడు బయటికి వెళ్తున్నట్టు. అంటే ఇవాళ దాకా ఇలా ఉన్నటువంటి సూర్యుడి యొక్క డైరెక్షన్, దిశ రేపు ఇటు మారింది. అంటే ఈ ముగ్గులు వేయడం అనేది గుర్తుపెట్టుకుంటే ఉత్తరాయణం మొదలైంది, ఇది దక్షిణాయనం, ఇది ఉత్తరాయణం అనేది గుర్తుపెట్టుకోవడానికి వేస్తాం. మా
ముగ్గనంగానే డెఫినెట్లీ మనం గొబ్బెమ్మలు పెడతాం. ఎందుకు గొబ్బెమ్మలు పెట్టి రేగిపళ్ళు కూడా దాంట్లో వేస్తాం? రేగిపళ్ళు వెయ్యాలని నియమం లేదు, కానీ ఈ సంక్రాంతికి సంబంధించిన పళ్ళు గనక వాటిని కూడా వేస్తూ ఉంటాం, పూలు పళ్ళు కూడా వేస్తూ ఉంటాం. కానీ నిజానికి పూలు పసుపు కుంకుమ తొక్కకూడదమ్మా, ఆ గొబ్బెమ్మ పక్కనే వేయాలి. గొబ్బెమ్మను తొక్కరు గనక వీటిని కూడా తొక్కరు. ఈ గొబ్బెమ్మలు పెట్టడం మానేసి వాటిని వేస్తున్నారు. పూలు పసుపు కుంకుమ తొక్కితే ఎంత తప్పమ్మా, తప్పు కదా. ఎందుకో బాధ అనిపిస్తుంది నాకు. మరి ఎందుకు వేస్తుంటారో కూడా తెలియదు. గొబ్బెమ్మలు ఏమిటంటే గోపికలకి సంకేతం అమ్మ. గోపికలంతా ధనుర్మాసం అంతా వ్రతం చేశారు. గోదాదేవి తన విల్లిపుత్తూరులో ఉన్నటువంటి తన స్నేహితులందరినీ కూడా గోపికలుగా భావించి ధనుర్మాస వ్రతం చేసి భోగినాడు రంగనాథుల్లో ఐక్యమైపోయింది. అందుకు కూడా భోగికి ఆ పేరు వచ్చింది. ఎందుకంటే గోదాదేవికి రంగనాథుడితో కళ్యాణం అనే వైభోగం జరిగిన రోజు కనుక దాన్ని భోగి అని కూడా అంటారు. అంటే దీని వెనక పెద్ద స్టోరీయే ఉందన్నమాట. అమ్మ చాలా ఉందమ్మా. మన పండగలేవి మనం అనుకున్నట్టు ఆషామాషి కాదమ్మా. అనేకమైనటువంటి విశేషాలు కలిపి ప్రత్యేకమైన రోజుకి ఎన్ని విశేషాలు ఉన్నాయో వాటన్నింటిని మనం ఆచరించే ఆచారాల్లో కలిపేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆచారం. ఈ ఆచారం పాటిస్తూ ఉంటే ఎప్పుడో ఎవరికో ఒకళ్ళకి కాస్త మెదడుకి చురుకుదనం కలిగి ఇది ఎందుకు పాటిస్తున్నాం అన్న ఆలోచన వచ్చి వెతుక్కుంటారు కదా అని. మా సంక్రాంతి రోజు ఏ దైవాన్ని పూజించాలి, అలాగే సంక్రాంతి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? సంక్రాంతి సూర్య సంబంధం అని చెప్పుకున్నాం కదమ్మా. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్యమైవ పుద్ధత శంఖచక్ర అని సంధ్యోపాసన చేసేటటువంటి వాళ్ళందరూ ప్రతిరోజు సంధ్యావందనం చేసేటప్పుడు విష్ణుమూర్తిని సూర్యుడిని ప్రార్థిస్తారు. ఆ సూర్యుడిలో ఎవరున్నారట? సవితృమండల మధ్యవర్తి, సూర్యమండల మధ్యంలో ఉన్నటువంటి నారాయణుడు. అంటే సూర్యుడిని ఆరాధిస్తున్నామంటే ఎవరిని ఆరాధిస్తున్నాము? సూర్యుడిలో ఉన్నటువంటి నారాయణుడిని ఆరాధిస్తున్నాం, సూర్యనారాయణుడిని. కనుక ఆ సవితృమండలం సూర్యమండలం కదలడానికి కారకమైనటువంటి వాడు నారాయణుడు. కనుక వాళ్ళు ఎవరిని ఆరాధించాలి అర్థమైపోయిందా? సూర్యుడిని ఆరాధించాలి. సూర్యారాధన అంటే నారాయణుడితో పాటుగా లక్ష్మి లేకుండా నారాయణుడు ఉండడు గనక లక్ష్మీనారాయణుడిని పూజించడం అనేది సంప్రదాయంగా వస్తుందమ్మ. ఈనాడు చేయవలసింది అదే, సూర్యనారాయణుడిని ఆరాధిస్తాం, నారాయణుడిని ఆరాధిస్తాం. పాటించవలసిన నియమాలు ఏమంటారు? ఏ నియమాలంటేనమ్మా, మనం సంక్రాంతిని పెద్ద పండగ అంటారు కదా. పెద్ద పండగ అంటే 3 అర్థాల్లో ఉంది. ఒకటి ఏమిటంటే ఎక్కువ కాలం చేసుకునే పండగ, రెండోది పెద్ద ఎత్తున చేసుకునే పండగ, మూడోది పెద్దల పండగ. పెద్ద పండగ ఎక్కువ కాలం అంటే ఎప్పుడు మొదలు పెడతారమ్మా? పల్లెటూళ్ళల్లో కనుక అయినట్టయితే ఇప్పటికి కూడా ఉంది పల్లెటూళ్ళల్లో. ఏమిటి అంటే ధనుర్మాసం మొదలైన రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభించి నియమం ప్రారంభించి గుమ్మాల్లో ముగ్గులేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, హరిదాసులు రావడం, మరి గంగిరెద్దుల వాళ్ళు రావడం, సంవత్సరంలో భిక్షాటన వృత్తిగా కలిగినటువంటి వాళ్ళందరూ వచ్చేది ఈ నెలే వాళ్ళ సంపాదన. కనుక ఎప్పుడు మొదలైంది పండగ వాతావరణం? డిసెంబర్ 15న మొదలైంది, డిసెంబర్ 16న మొదలైంది. అంటే ఇన్ని రోజులు చేసుకుంటున్నాం. తర్వాత ప్రధానంగా 4 రోజులు చేస్తున్నాం. కనుక పెద్ద కాలం చేసుకునే పండగ. పెద్ద ఎత్తున చేసుకునే పండగ అంటే పంటలు ఇంటికి వస్తాయి, విశ్రాంతిగా ఉంటాయి కనుక తప్పనిసరిగా అందరూ పల్లెలకి తమ గ్రామాలకు వెడతారు. ముఖ్యంగా ఆడపిల్లలు వెడతారు. ఎవరు కూడా పుట్టిళ్ళకి వెళ్లకుండా ఉండరమ్మ పండక్కి. అందులోనూ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అయితే కొత్తల్లుడు రాకపోతే ఏమైందండి, కొత్తల్లుడు సంక్రాంతికి రాలేదు, ఏం ప్రాబ్లం అని అడుగుతారు. అంత అలవాటు అన్నమాట. సంవత్సరం అంతా బట్టలు కొనుక్కోకపోయినా కొత్త బట్టలు కొనుక్కోవడం, వీలైతే నగలు కొనుక్కోవడం లాంటివన్నీ చేసుకునేది. కనుక పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు పిండి వంటలు అక్కడ ఇక్కడ కొనుక్కుంటున్నాం, కానీ పూర్వకాలం పిండి వంటలు పండగలకే చేసుకునేవారండి. అందుకే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. పిండి వంటలు కూడా చేసుకుంటే ఎంత ఘనంగా చేస్తాం. ఈ రెండు కాకుండా ఇంకొక కారణం ఏమిటంటే పెద్ద పండగ అనడానికి పెద్దల పండగ. పితృదేవతలు, పెద్దలంటే పితృదేవతలు. ఈ పితృదేవతల పండగ ఎందుకు అంటే దక్షిణాయనం అంతా పితృదేవతలకు సంబంధించింది, ఉత్తరాయణం అంతా దేవతలకు సంబంధించింది.
సంక్రమణం రోజున ఉత్తరాయణం మొదలవుతోంది కనుక ముందు రోజు అంటే భోగి నాడు ఇంతటితో వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి, పితృలోకాలకి, పితృదేవతలు. అందుకని వాళ్ళకి తర్పణాలు ఇచ్చి మీరందరూ క్షేమంగా వెళ్ళిరండి అని చెప్తారు కనుక సంప్రదాయం తెలిసినటువంటి కుటుంబాల్లో అందరూ కూడా మకర సంక్రమణం రోజున తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. ఇది తప్పదు. ఇచ్చి వీలైతే పురోహితులకి బట్టలు, ఆ పైన అనేక దానాలు ఇస్తారు. వాటిల్లో ప్రధానంగా కూష్మాండ దానం ఒకటి, నువ్వుల దానం ఒకటి చేస్తారు. కూష్మాండం అంటే గుమ్మడి పండు, గుమ్మడి పండుని దానం చేస్తాం కనపడుతుంది. మీరు గమనించండి, సంక్రాంతి నాడు చాలామంది గుమ్మడి పళ్ళు దానం ఇస్తూ ఉంటారు బ్రాహ్మణుల్ని పిలిచి. ఎందుకంటే ఆనాడు గనక గుమ్మడి పండు దానం ఇస్తే భూమండలాన్ని దానం చేసినంత ఫలితం ఉంటుందిట. అందుకని అలా దానం ఇస్తూ ఉంటారు. అందువల్ల తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు ఇస్తారమ్మా చాలామంది. ఇది పితృదేవతలకు సంబంధించిన పండుగ అని అందరికీ చెప్తూ ఉంటారు కనుక ఈనాడు మినుముతో గారెలు చేస్తారు. మినపగారెలు చేస్తారు. ఎందుకంటే పితృకార్యాల్లో తప్పనిసరిగా పెట్టవలసినటువంటిది మినపగారెలు. మినుముతో చేసింది చిల్లి ఉన్న గారెలమ్మా. శుభానికి చేసేటప్పుడు చిల్లి లేకుండా చేస్తారు, అశుభానికి చేసేప్పుడు చిల్లితో చేస్తారు. గారెల తేడా అది ఉంటుంది. అందులోనూ శుభానికి చేసేటప్పుడు ఈ మినపగారెల్లో మినప్పిండితో పాటు ఏదో శనగబద్దలు, పెసరబద్దలు వేస్తే అది అశుభం కాదు అని తెలుస్తుంది. ఈ పితృదేవతలకు చేసే దాంట్లో అవేం కలపకుండా ఉట్టి మినుముతోనే గారెలు చేస్తారు. ఈనాడు చూసుకోవాల్సింది అది. ఇంకా ఏం చేస్తారంటే కొత్త బియ్యం వస్తాయి, ఇప్పటిదాకా వాడరు. కొత్త బియ్యం, కొత్త బెల్లం, అప్పుడే ఆవులు గేదెలు బాగా ఈని ఉంటాయి, లేగంటి పాలు ఉంటాయి. ఆ లేగంటి పాలది పాల రుచి ఎక్కువ, తరిపి పాలది పెరుగు రుచి ఎక్కువ. ఈ లేగంటి పాలతో కొత్త బియ్యంతో కొత్త బెల్లం వేసి పరమాన్నం వండి నైవేద్యం పెడతారు. అలాగే అప్పుడే కొత్తగా పెసలు అవి వస్తూ ఉంటాయి. దాంతో పులగం కూడా చేస్తారు. అంటే మనం ఈ రోజుల్లో కిచిడి అనే పదం వాడుతున్నాం, కానీ అది కాదమ్మా. పులగం వేరు, కిచిడి వేరు. పులగం చేసి ముద్గా అన్నం అంటారు దాని సంస్కృతంలో. ఆ ముద్గా అన్నం చేసి అది ఈ పరమాన్నం, గారెలు ఈనాడు చేసుకోవాల్సినటువంటి పిండి వంటలు. అలాగే అమ్మా, హైదరాబాద్లో కానీ ఇక్కడ వాతావరణంలో గాలిపటాలు ఎగరేస్తారు సంక్రాంతి అనగానే. మరి ఊళ్ళల్లో అయితే కోడి పందాలు నిర్వహిస్తారు. ఎందుకలా? అసలు మీరు ఇంకొక మాట ప్రారంభంలో అడిగారు, 4 రోజులు పండగ కదమ్మా అని అడిగారు కదా. 4 రోజుల పండగలో మొదటి రోజేమో భోగం, రెండో రోజంతా పితృదేవతలు ఇత్యాదులు, మూడో రోజు పశువుల పండగ అంటారు కనుమని. కనుము ఎనుముల పండగ, అంటే పశువులకి సంబంధించినటువంటి పండగ. మన సంస్కృతి ఎట్లాంటిదంటే మానవులనే కాదమ్మా, జంతువులని, ప్రాణం లేదు అనుకునేటటువంటి వస్తువులని కూడా భగవత్ స్వరూపంగా భావించుకునే సంప్రదాయంలో ఉన్నాం మనం. ఎంత విశాల భావమో చూడండి. ఇప్పుడు మన మనుషులంతా ఒకటే అన్నదానికన్నా మనుషులు జంతువులు మనం ఇనానిమేట్ అని చెప్పుకునేవి కూడా భగవత్ స్వరూపాలు అనడం ఎంత విశాలమైనటువంటి భావన. మన ఋషులు మనకంటువంటి భావనను అందించారు. అందుకని ప్రధానమైన పండగ ఎప్పుడుంటే అప్పుడు ఒకరోజు మనం కడుపు నిండా తిండి తినడానికి కారణమైనటువంటి పశువుల్ని, అంతేకాకుండా వ్యవసాయం చేయడానికి కావలసినటువంటి వస్తువుల్ని కూడా, పనిముట్లని కూడా పూజించుకుంటాం. ఈ పద్ధతి ఉంది. ఇప్పుడు ఈ మహారాష్ట్ర ప్రభావం బాగా ఉన్న తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ దీపావళి మర్నాడు సదర్ అనే పండగ చేస్తాయి. ఏమిటి సదర్? దున్నపోతులు. అంతే, పశువుల్ని ఆరాధించటం. అందరూ కూడా దున్నపోతులను ఊరేగించటం ఒక్కటే మీకు తెలుసు. ఎవరెవరికైతే పశువులు ఉన్నాయో వాళ్ళు ఆ రోజు పశువులను అలంకరించుకుని చుట్టుపక్కలంతా చూపించుకుంటారమ్మా. దున్నపోతులు ఒక్కటే ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు ఊరేగిస్తే మనకి తెలిసింది, కానీ ఏ పశువులు ఉన్న వాళ్ళందరూ చేస్తారు. ఈయన పశువుల పండగే చేస్తారు. బర్ల పండగ అంటారు వాళ్ళు, అంటే బర్రెల పండగ. మరి అదే సంక్రాంతి తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో అంతా కూడా సంక్రాంతి ప్రధానమైన పండగ గనక సంక్రాంతి మర్నాడు పశువుల పండగ చేస్తారు. ఈ పశువుల పండగ నాడు పశువులు, ఈ పొలాల్లో పనిచేయడానికి సహకరించిన రైతులు, రైతు కూలీలు, పాలేర్లు, వీళ్ళందరికీ కూడా సెలవమ్మ. మనకి పూర్వకాలంలో వారానికో రోజు అట్లా కాదు, అవసరమైనప్పుడే సెలవులు ఉండేవి.
వారానికి ఓ రోజు సెలవు అంటే ఆదివారం నాడు ఆఫీసుకు సెలవు కానీ అన్నం తినడం మానేమా? లేదు. లేదు కదా. అది దానికి వెనకాల పెద్ద కారణం ఉంది. వారానికి ఓ రోజు సెలవు ఇచ్చే సంస్కృతి మన దేశానికి రావడానికి కారణం విదేశీ సంస్కృతి ప్రభావం. అంతకుముందు మనకు అవసరాలకే తప్ప ఇలాంటివి కాదు. ఎందుకంటే మనం ఏది మానం కదా, అన్నం తినడం మానలేదు, స్నానం చేయడం మానలేదు, మరి పని ఎందుకు మానేస్తున్నాం? దానికి వేరే కారణం. సరే, మొత్తానికి ఇలా ఈనాడు పూర్తిగా పశువులకి బళ్ళు, నాగళ్ళు, అదే కదా ఒకప్పటి వ్యవసాయానికి పనికొచ్చేవి, వాటన్నింటికి కూడా పూజలు చేసి ఆనాడు వాటిని చాలా దైవస్వరూపంగా భావించటం. ఇప్పుడైతే పల్లెటూళ్ళల్లో నాగళ్ళు లేవు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లని కడుక్కొని వాటికి కూడా పసుపు కుంకాలు పెట్టి దండలేస్తారమ్మా పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునేవాళ్ళు. అంటే ఆనాడు పశువుల పండగ. పశువుల పండగ అంటే వాటి గురికి అలంకారం చేసి విశ్రాంతి ఇస్తే సరిపోయిందా? అందుకని వాటికి కూడా పోటీలు పెడతారు. ఎందుకంటే కోడిపుంజు ఉందనుకోండి, పెట్ట వెళ్ళదు పోటీకి. కోడిపుంజు ఇంకోటి కనపడిందంటే కాలు దువ్వుతుంది. దాని లక్షణం అది. 2 కోడిపుంజుల్ని మీరు ఏమీ చేయక్కర్లేదండి, వదిలేయండి. అక్కడ మీరేమనద్దు. వేరే ఎక్కడో పెంచారు, వాటికి ఈ కోడి పందాలకి ట్రైనింగ్ ఇవ్వలేదు, అయినా సరే అక్కడ వదిలేస్తే ఒకదాంతో ఒకటి తలపడతాయి. అందుకని వాటికి ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మరి కాసేపు ప్రోత్సహిస్తూ కోడి పందాలు. అలాగే పొటేళ్లకు ఉంటుంది ప్రధాన్ని ఇలా కుమ్మడం, అందుకని గొర్రె పొటేళ్ల పందాలు పెడతారు గొర్రెలు. అలాగే పరుగులు పెట్టడం చాలా ఇష్టం, ఒకదానికన్నా ముందుకు వెళ్ళిపోయి మంచి ఎడ్లకి. అందుకని ఎడ్లకి పరుగు పందాలు. ఇప్పటికి కూడా మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్టయితే కనుమనాడు బళ్ళకి 2 ఎడ్ల బళ్ళకి పోటీలు ఉంటాయి. ఎడ్ల బళ్ళకి పరుగులే, అంతకన్నా ఇంకేం లేదు. వాటికి పరుగు పెడతాయి అంతే. వాటి లక్షణం వాటినే హింసించట్లా, పరుగు పెట్టడం వాడికి ఇష్టం. పిల్లలు ఆడుకుంటారు కదా, మనం విశ్రాంతి తీసుకో అంటే అబ్బా కదల్లేమో అంటాం ముసలాళ్ళం. పిల్లలు వద్దన్నా పరిగెడతారు. పరిగెట్టారంటే వాళ్ళు అలసిపోయారంటే వాళ్ళని బాధించట్లా, అలసట్లో ఆనందం ఉంది కదా. ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేశారు, అలసిపోతారు, అలసిపోతామని కూర్చుంటున్నారు, దానివల్ల ఆనందం పొందుతున్నారు కదా. అట్లాగే వాటికి పోటీలు పెడతారు. పూర్వకాలం ఈ పోటీలు ఉన్నప్పుడు ఈ కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టేవాళ్ళు కాదమ్మా. మేము కూడా చూసాం కోడి పందాలు చిన్నప్పుడు. కాళ్ళకు కత్తులు ఉండేవి కాదు, చక్కగా అవి ఒకదాంతో ఒకటి పోట్లాడుకునేవి. యజమానులు వచ్చి రమ్మని పిలిస్తే వెళ్ళిపోయేవి. సరదాగా చక్కగా ఆనందంగా ఉండేవి, కానీ ఇప్పట్లాగా ప్రాణాంతకంగా ఉండేవి కాదు. ఇప్పుడు అన్నీ అది దానికి ప్రత్యేకత కూడా ఉందనుకోండి. దాని మాంసం చాలా రుచిగా ఉంటుందని దాది పెట్టడం విలువని. ఎందుకంటే తిన్న ఆహారాన్ని బట్టి మాంసం కూడా బాగుంటుంది. ఎవ్వరూ కూడా మాంసాహారులు మాంసాహారి జంతువుల్ని తింటారా? తినలేరు. మాంసం తినే జంతువుల మాంసం తినరు. నక్క మాంసం, కుక్క మాంసం, పులి మాంసం, సింహం మాంసం తినరు. శాకాహారి జంతువుల మాంసమే తింటారు. అంటే తినే ఆహారాన్ని బట్టి మాంసానికి రుచి ఉంటుంది. ఈ పందాలకు పెంచే కోళ్ళకి చాలా విలువైన ఆహారం పెడతారు కదా, అంచేత వాటి మాంసం రుచిగా ఉంటుందట. అందువల్ల దానికోసం పోటీ పడుతూ వాటిని ఇప్పుడు బాగా పెంచుతారు. ఆ తర్వాత అవి దెబ్బతిని ప్రాణం పోయి రక్తం ఓడేదాకా అయ్యాక దాన్ని తింటారు. మరి ఏదో అది మరి కొద్దిగా మనసులో పైశాచికత్వం అంటారే, సాడిస్టిక్ ప్లెజర్ అందులో ఉందేమో తెలియదు. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి కోళ్ల పందాల్లో ఇట్లాంటివి ఉన్నట్టుగా తెలియదండి. పల్నాటి యుద్ధం సమయంలో కోడి పందాలలో ఏమన్నా మొదలైందేమో అని నాకు అనుమానం. అప్పుడు కూడా దానికి కదా ప్రధానంగా అక్కడే మొదలైందని కదా మనం చరిత్రలో చదువుకుంటాం కోడి పందాలతో. అంతేగాని మామూలుగా అయితే ఒకప్పుడు అట్లా ఉండేవి కాదమ్మా. అంచేత వాటికి వినోదం కోసం, వాటి సహజంగా ఉండే లక్షణాన్ని ప్రోత్సహించడం కోసం కోడి పందాలు, గొర్రెల పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ పెట్టుకునేవారు. అది పశువుల పండగ ఆ రోజు. అందుకు మా భీష్ముడికి ఎప్పుడైనా చనిపోయే వరం ఉందంట, కానీ ఆయన ఉత్తరాయం వరకు ఎందుకు వేచి ఉండి చనిపోయారు? ముగ్గుల గురించి ఇందాక చెప్పుకున్నప్పుడు రథం వేయడంతో పాటుగా ఈరోజు ఏం చేస్తారంటే స్వర్గద్వారాలు వేస్తారు. భోగినాడు ఇలా గదులుగా ఉంటాయి. ఆ గదుల మధ్య ఖాళీలు ఉండవు, తలుపులు ఉండవు. సంక్రాంతి నాడు వాటికి ఖాళీలు పెడతారు, అంటే ద్వారాలు తెరుచుకున్నాయి. అంటే ముందు రోజు దాకా
స్వర్గద్వారాలు మూసుకుని ఉన్నాయి, సంక్రాంతి నాడు స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇది కొంతమంది వైకుంఠ ఏకాదశి నాడు కూడా చేస్తారు. కానీ వైకుంఠ ఏకాదశి నాడు స్వర్గంలో విష్ణుమూర్తి యొక్క అంతఃపుర ద్వారాలు తెరుచుకుంటాయి, కానీ అసలు బయట ప్రాకారం ద్వారాలు తెరుచుకునేది ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి. కనుక స్వర్గద్వారాలు తెరుచుకుని ఉంటాయి. దక్షిణాయనంలో ఎవరైనా ప్రాణం గనక వదిలినట్టయితే ఉత్తరాయణ పుణ్యకాలం దాకా వాళ్ళు ఎదురు చూడాలి అని చెప్తారు. భగవద్గీతలోనే ఇది ధూమ మార్గమని, ఉత్తరాయణం కాలంలో ఉండేటటువంటిది అర్చిరాది మార్గం అని చెప్పారు. అంటే సూర్యకిరణాలను ఆశ్రయించుకుని అలా పైకి నేరుగా సూర్యమండలం దాకా శరీరం వదిలినటువంటి జీవుడు వెళ్ళేటటువంటి కాలం. ఇది దక్షిణాయనంలో అయినట్టయితే ఆ పొగతో కూడుకున్నటువంటి దారిలో వెళ్ళాలి, దారి వెతుక్కుంటూ వెళ్ళాలి, అంటే కష్టపడతారు. అందుకని ఐచ్ఛిక మరణం అంటే మరణం ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది అనేటటువంటి ఒక వరం ఉంది గనక ఆయనకి భీష్ముడు అనేటటువంటి బిరుదం వచ్చినప్పుడు వచ్చిన వరం ఇది. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. భయంకరమైన ప్రతిజ్ఞ తీసుకున్నాడు గనక ఆయనకి భీష్ముడు అని పేరు. ఇష్టం లేకుండా పెళ్లి మానేయడం వేరమ్మా, ఎవరి కోసమో పెళ్లి మానేయడం వేరు. అందుకని భయంకరమైన ప్రతిజ్ఞ కదా అది. మానవ సహజమైనటువంటి వివాహేచ్ఛని పక్కకు పెట్టి సంతానం వద్దనుకుని అలా ఉండడం అన్న చాలా కష్టమైనటువంటి విషయం. అందుకని ఆయనకి భీష్మ ప్రతిజ్ఞ తీసుకున్నాడు కనుక భీష్ముడు అని పేరు వచ్చింది, బిరుదనామం. అయితే ఎప్పుడైతే యుద్ధంలో జరుగుతున్నటువంటి 10వ రోజున పడిపోయి 11వ రోజున అలా ఉన్న సమయంలో గంగాదేవి ఋషులు వాళ్ళందరూ గడగడలాడుతూ వచ్చారట. అయ్యో ఇంకా దక్షిణాయనం ఉంది, ఇప్పుడు ఆ శరీరం వదులుతావు అని. ఏం లేదు, నేను వదలను, నాకు ఐచ్ఛిక మరణం ఉంది, నేను ఉత్తరాయణం దాకా ఉంటానని అప్పుడు అర్జునుడికి చెప్పి అంపశయ్య మీద ఉన్నాడు. 56 రోజులు ఉన్నాడు అంపశయ్య మీద భీష్ముడు. 56 రోజులు అయిన తర్వాత అందరికీ తెలుసు ఆయన ఉత్తరాయణం రాగానే శరీరం వదులుతాడని. ఇవాళ దక్షిణాయనం పూర్తవుతోంది, రేపు ఉదయం ఉత్తరాయణం మొదలవుతోంది అని తెలియంగానే ధర్మరాజు వెంటనే భీష్ముడికి ఉత్తర క్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఇంటి నుండి అగ్ని పట్టుకెళ్ళాలి. ఇంట్లో ఉండే అగ్నికార్యం నిత్యం చేసేవాళ్ళు కదా పూర్వం, అగ్నిహోత్రం, అందులో నుంచి అగ్ని తీసుకుని వెళ్ళాలి మనిషిని దహనం చేయడానికి. ఇళ్లల్లో అగ్ని లేదు కనుక ఇంటి ముందు అగ్ని తయారు పెడుతున్నారు ఈ రోజుల్లో. అగ్ని కార్యాలు ఎవరు చేయట్లేదు కదా. ఆ అగ్ని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు ఇంకా భీష్ముడు శరీరం వదులుతాడని. అంటే ఇలా ఉత్తరాయణం రావడం ఏమిటి, ఆ మర్నాడే ఆయన అక్కడికి వెళ్ళి శరీరం వదలడానికని సిద్ధపడుతున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి ఉత్తరాయణ పుణ్యకాలం జనవరి 15వ తారీఖున వచ్చింది. భీష్మాష్టమి జనవరి 29వ తారీఖు వచ్చింది. మరి ఇన్నాళ్ళు తేడా ఏమిటండి, రావాలి కదా. అంటే మనం పాటించేది చాంద్రమానం, చంద్రుడిని అనుసరించి మనం తేదీ లెక్క కట్టుకుంటాం. ఇవాళ పాడ్యమి విధియ తదియ అనుకుంటాం. చంద్రుడు ఏ పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నెలకు ఆ పేరు. ఇప్పుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉంటే ఫాల్గుణ మాసం, మఖా నక్షత్రంలో ఉంటే మాఘమాసం అట్లా. కానీ ఉత్తరాయణం ఎప్పుడు జరుగుతోంది, ఇది చాంద్రమానాన్ని అనుసరించి జరగట్ల. ఉత్తరాయణ దక్షిణాయనాలు ఇవి సూర్యుడి నడకను అనుసరించి నడుస్తున్నాయి. మనం భారతీయులు మౌలికంగా అంటే దైనందిన క్రియలుగా మన నిత్యకృత్యంగా చెప్పుకోవడానికి చాంద్రమానం పాటించినా మనకి ఖగోళం చాలా ప్రధానమైంది కనుక అక్కడ ఉండే ప్రతి గమనికని మనం మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటూ ఉంటాం. సౌరమానాన్ని అనుసరించి మనం చేసుకునేటటువంటి పండుగ మకర సంక్రమణం. అప్పుడు ఈ రెండిటికి సమన్వయం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు 5000 సంవత్సరాలు జరిగిపోయింది కదా భీష్మది. 5000 చిల్లర, 5300 ఎంతో అయింది ఇప్పటికి. ఇన్ని సంవత్సరాలకు ముందు ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే మాఘ శుద్ధ అష్టమి వచ్చి ఉంటుంది. ఇలా ఉత్తరాయణం రావడం, ఆ ఉత్తరాయణం వచ్చిన మర్నాడే లేదా ఆ రోజు అష్టమి రావడం కనుక ఉత్తరాయణం వచ్చేసింది కనుక భీష్ముడి శరీరం వదిలాడు. అది చాంద్రమానాన్ని అనుసరించి మాఘ శుద్ధ అష్టమైంది. నిజానికి ఒక్క మాటమ్మ, ఇక్కడ సంక్రాంతికి సంబంధించింది కాకపోయినా భీష్ముడి గురించి ప్రసక్తి తెచ్చారు కనుక చెప్పక తప్పదు. సంతానం ఎందుకు కోరుకుంటారు ఎవరైనా?
వారు చనిపోయిన తర్వాత పుణ్యలోకాలకి వెళ్ళాలి అంటే ఉత్తర క్రియలు చేసేవాళ్ళు ఉండాలి. సంవత్సరం వాళ్ళకి తద్దినాలు పెట్టేవాళ్ళు ఉండాలి. లేకపోతే ఆహారం లేక చిక్కిపోతారు వాళ్ళు. ఈ తద్దినం పెడితేనే వాళ్ళకి ఆహారం. మరి భీష్ముడికి పిల్లలు లేరు కదా, ఎవరు పెడతారు? ఇప్పటిదాకా భీష్ముడికి లోకంలో సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ పెడతారండి. చాలా కాలం వివాహమై సంతానం లేదనుకుంటే భీష్మాష్టమి నాడు భీష్ముడికి తర్పణాలు ఇస్తే వెంటనే సంతానం కలుగుతుంది. ఇప్పటికీ పూరీ జగన్నాథంలో అక్కడ ఉన్నటువంటి స్వామి కృష్ణుడే కదా, ఆయన 5గురికి పిండ ప్రదానం చేస్తారు. కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు, భీష్ముడు. ఇప్పటికీ భీష్ముడికి ప్రతి సంవత్సరం భీష్మాష్టమి నాడు హాయిగా శ్రాద్ధ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అంటే ఆయన ప్రసక్తి తెచ్చారు కనుక సంక్రాంతితో సంబంధం లేకపోయినా ఉత్తరాయణ పుణ్యకాలం గురించి చెప్పాను మాట. అమ్మ, సంక్రాంతి అనగానే ఇక ఒక్క మాటలో బొమ్మల కొలువు కూడా నిర్వహిస్తారు. అవునమ్మా. ఎందుకంటారు? ఎవరు ఏది ప్రధానమైన పండగ చేసుకుంటే అప్పుడు బొమ్మల కొలువు పెడతారమ్మా. మహారాష్ట్రలోనేమో దీపావళికి పెడతారు, తమిళనాడులోనేమో దసరాలకు పెడతారు. మనం ఇది పెద్ద పండుగ అనుకుంటాం కనుక మనం పెట్టుకుంటాం. బ్రహ్మ అనేటటువంటి పదానికి వికృతి బొమ్మ. ఈ సృష్టి అంతా బ్రహ్మగారి కొలువు. దానికి ప్రతీకగా మనం బొమ్మల కొలువు పెట్టి సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని ఈ బ్రహ్మ యొక్క సృష్టిగా భావించుకుంటూ దానికి ప్రతీకగా బొమ్మలు పెట్టుకుని గుడిలో బొమ్మనే కాదండి, విగ్రహంనే కాదు పూజించాల్సింది. ప్రకృతిలో కనపడే ప్రతి అంశం భగవంతుడితో నిండి ఉంది కనుక అన్నింటినీ పూజించాలి అనే భావన చిన్నపిల్లలకు కలిగించడానికి బొమ్మల కొలువు పెడతాం. అందులో సృజనాత్మకత కూడా కనపడుతుంది మనకి. అలాగే అమ్మా. అంటే ఈ సమయంలో పీడ రోజులు అని అంటారు, ఎందుకలా అంటారంటే ఒకటి ఇది దక్షిణాయనం అనే ఉద్దేశం, రెండోది చలికాలం అనేటటువంటి ఉద్దేశం. అందుకే చాలామంది పీడలు పోయినాయని చెప్పి కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈనాడు అభ్యంగన స్నానం చేసి పసుపు బట్టలు కట్టుకుని ఇక శుభం మొదలైందని పసుపు బట్టలు కట్టిస్తారు పిల్లల చేత, పసుపు రంగు బట్టలు. అమ్మ, పండుగ 4 రోజులు జరుపుకుంటారు అని అంటారు. మరి ముక్కనుమ నాడు ఏం చేయాలి అని అంటారు? కనుము కూడా పశువుల పండగ, పనివాళ్ళు వాటి పనిముట్ల పండగ అని చెప్పుకున్నాం కదమ్మా. అందరూ చేసుకునే పెద్ద పండగగా సంక్రాంతి చెప్పుకున్నాం కదా. ముక్కనుము అనేది కనుము తరువాతి రోజు అనే అర్థం. అది నిజంగా విశ్రాంతి తీసుకునేటటువంటి రోజు. కొన్ని ప్రాంతాల వారు కనుము నాడు, మరి కొన్ని ప్రాంతాల వారు ముక్కనుము నాడు మాంసాహారం తినేవాళ్ళు మాంసాహారం తింటారు ఆ రోజు. ఈ పండక్కి మాంసాహారం తినడం చాలా ప్రధానంగా కొంతమంది పాటిస్తారమ్మా. అదేదో ఒక తప్పనిసరిగా తినాలి. అలాంటి కొన్ని ప్రాంతాల్లోనేమో కనుము నాడు తింటారు, కొన్ని ప్రాంతాల్లో కనుము నాడు కొన్ని సామాజిక వర్గాల వారు పెద్దలకు పెట్టుకుంటారు, కొంతమంది సంక్రాంతి నాడు పెట్టుకుంటారు. అందుకని పెద్దలకు పెట్టుకుంటారు కనుక ఆ రోజు కాకుండా ముక్కనుము నాడు విశ్రాంతి తీసుకుని మాంసాహారం, మద్యం ఇలాంటివన్నీ సేవించేటటువంటి పద్ధతి ఉంది. కానీ ముక్కనుము కూడా ప్రధానం. ఎందుకంటే ఉత్తరాయణం వచ్చేసింది కదమ్మా సంక్రాంతి నాడు. ఆ కనుమేమో పెద్దల పండుగ, ఇవన్నీ విశ్రాంతి కదా. ఆ మర్నాటి నుంచి వ్రతాలు, నోములు మొదలు పెట్టడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు, ఇప్పుడు లేదు కానీ బొమ్మల నోమని చేసుకునేవారమ్మ. సావిత్రి గౌరీదేవి నోము అని చెప్పి గ్రామం అంతా ఒకచోటే చేసుకోవాలి. గ్రామంలో 2-3 చేసుకోకూడదు. 16 సంవత్సరాలు చేయాల్సిన వ్రతం అది. అది మొదలు పెట్టుకోవడానికి తగినటువంటి రోజుగా ముక్కనుము అని చెప్పేవాళ్ళు. అందుకని దానికి అంత ప్రాధాన్యం. అంటే 3వ రోజు చేసుకునేటటువంటి పండుగ అని 3 కనుమ ముక్కనుమ 3 రోజులుగా చేసుకునే 3వ రోజు కనుమ పండుగగా దీన్ని చేసుకుంటారు. ఇది అందుకే 4 రోజుల పండుగ అని మనం చెప్పుకుంటాము. అమ్మ, మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి వెలిగిస్తారు. ఎందుకలా అంటారు? మీ మాటలో తెలియజేయండి. మకర విళక్కు అంటారమ్మా. నిజానికి మకర సంక్రమణం ఆయనకి చాలా ప్రధానమైనటువంటి పండుగగా చేసుకుంటూ ఉంటారు. ఈ జ్యోతి దానంతటా అది కనపడుతుంది అని మనకి చాలామంది చెప్తారు. కాదని వాదించే వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఆ సమయానికి ఆభరణాల మించి వెళ్ళిన వెలుగైనా అదే సమయానికి అక్కడ అలా వెలగడానికి కారణం ఏమిటి? ఏదో కారణం ఉంటుంది కదా. దాన్నే మకర జ్యోతి అన్న పేరుతో చెప్తారు. అంటే మకర సంక్రమణం సమయంలో వెలిగే జ్యోతి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఇంకా మంచి రోజులు వచ్చాయని వెలిగేటటువంటి ప్రధానమైనటువంటి
జ్యోతిగా దాన్ని మకర సంక్రమణం గురించి చెప్పుకుంటామమ్మా. మా కేవలం ఎక్కువగా తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్తారు అన్నట్టుగా విన్నాం, అది ఎంతవరకు నిజం? దానికి మీరేమంటారు? అమ్మ కేరళ వాళ్ళు అయితే మనలాగా 40 రోజులు దీక్ష తీసుకు వెళ్ళరట. అంటే ఎక్కువ మంది, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో కానీ ఎక్కువగా చాలా త్వరగా అలా వెళ్ళి దర్శనం చేసుకొచ్చే వాళ్ళు అన్నట్టే కనపడతారు. ఎక్కువ దీక్ష తీసుకునేది కూడా అతి చాదస్తంగా నియమాలు పాటించే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అని చెప్తారు. నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది, ఎక్కడో కేరళలో ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంతగా పూజించటం కారణం ఏమిటి, ఇక్కడ ఉన్న వాళ్ళని కాకుండా అని. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈయన పుట్టింది ఎక్కడ, హరిహర సుతుడు అన్నారు. ఈయన ఎలా జన్మించాడు అన్నది గోదావరి జిల్లాలో రియాలి అన్న పేరుతో ఒక గ్రామం ఉంది, మీరు తెలిసి ఉండాలి. ఆ రియాలి గ్రామంలోనే అయ్యప్ప జన్మించాడు అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ఆలయం జగన్మోహిని కేశవస్వామి స్వామి, దానికి ఎదురుగా శివాలయం ఉంటుంది. శివాలయంలో దీపం వెలిగిస్తే జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో ఆ దీపం కనపడుతుంది. తర్వాత ఆ శివాలయం చాలా కిందకుండిపోతుంది, జగన్మోహిని కేశవస్వామి ఆలయం కొంచెం పైకి ఉంటుంది. ఈ పేరు జగన్మోహిని కేశవస్వామి అంటే ముందేమో కేశవుడు, వెనక చూసినట్టయితే స్త్రీ రూపం ఉంటుంది ఆ విగ్రహానికి, మూల విరాట్టుకి. వెళ్ళి చూడనిస్తారు కూడా. చక్కగా వెనకాల పూర్వకాలం గోచీ పెట్టుకుని చీర కట్టుకునేవాళ్ళు కదా, అలా ఆ గోచీకి ఆ చీర అంచుకున్నటువంటి ఈ జరి అది, తర్వాత అలా పెట్టుకుంటే చీర కాళ్ళ మీద ఇలా ముడతలు పడుతుంది కదా, ఆ ముడతలు, కాలికి అందెలు, ఇవన్నీ ముడిలో పూలు, ఈ పెట్టుకున్న అలంకారాలు వెనక నుంచి, చెవి వెనక నుంచి కనపడే అలంకారాలు, ఇవన్నీ వెనక వైపు ఒక అందమైనటువంటి సాముద్రిక శాస్త్రంలో ఇంతకన్నా అందం లేదు అని చెప్పబడేటంతటి అందమైన రూపం అక్కడ కనపడుతుంది వెనకాల. ముందేమో విష్ణుమూర్తి, దాన్ని జగన్మోహిని కేశవస్వామి అన్నారు. ఆయన పాదాల దగ్గర నిరంతరం నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇలా తుడిచేస్తే కొంచెం సేపటికి తడుస్తుంది. ఏమిటి అంటే ఎప్పుడో శివుడు విష్ణుమూర్తిని అన్నట్టు, ఏమిటి ఆడవేషం వేసావుట కదా నువ్వు అని. అలాగా ఏదోలే అన్నాడు, ఎందుకంటే అమృతం పంచే సమయంలో జగన్మోహిని రూపాన్ని ధరించాడు కదా విష్ణువు, అందుకని బావమరిది కదా, చమత్కారంగా అలా అడిగట. అడిగితే ఏముందిలే అన్నట్టు ఈయన. ఇలా అంటూ ఉండగా తులసి బయట ఉన్నటువంటి తులసి కోట దగ్గర ఏదో శబ్దం అయిందిట. ఏమిటా అని శివుడు చూడ్డానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒక అందమైనటువంటి అమ్మాయి, 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయి కనపడిందిట. ఈ శివుడు ఆవిడ వెంటబడి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అలా దూరం తీసుకెళ్ళి అలా పక్కకి వెళ్ళి దూరం అలా వెళ్ళి అక్కడ కైలాసం ద్వారం దగ్గర ఆగిందిట. ద్వారం దగ్గర ఆగి తలుపు కొట్టింది. తలుపు కొడితే పార్వతీదేవి వచ్చింది. పార్వతీదేవి చూసి, ఏమిటిది, ఒక అందమైన అమ్మాయి వెనకాల తన భర్త. ఆయనేమో ఏకపత్ని వృత్తుడు కదా శివుడు, పైగా భార్యను తన శరీరంలో సగంగా పెట్టుకున్నాడు, అట్లాంటి వాడు ఆడపిల్ల వెంటపడ్డం ఏమిటి అన్నట్టు వింతగా చూసిందిట. చూస్తే అప్పుడు ఆ అమ్మాయి విష్ణుమూర్తిగా మారిపోయింది అంటారు. అంటే నువ్వు ఏమిటో చాలా అందమైన ఆడవేషం వేసి అందరినీ ఆకట్టుకున్నావు ఏమిటి అని చమత్కారంగా అడిగిన దానికి ఇలా ప్రాక్టికల్గా శివుడు విష్ణుమూర్తి ఇలా ప్రాక్టికల్గా ఒక విషయం నిరూపించి చెప్పాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే రియాలిలో జరిగింది అంటారు. అంటే విష్ణువు ఇలా ముందుకెడుతున్నాడు, వెనకాల శివుడు వెంటబడుతున్నాడు. ఈ వెంటపడుతూ ఉండగా శివుడి యొక్క రథానికి ఉన్న ఇరుసుకున్న శీల జారి పడిందిట, రాలి పడిందిట. శీల రాలి పడిన చోటు గనక రాలి కాలక్రమంలో ర్యాలీ అయిందని, ఆ ర్యాలీ అయిన సందర్భంలో ఈ శివుడికి రేతపతనమయ్యి ఆ రేతస్సు జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఆ ఇద్దరికి కలిగినటువంటి సంతానంగా అయ్యప్ప వచ్చాడు. అయ్యా అప్ప, రెండు అయ్యా అన్న అప్ప అన్న ఒకటే కదా అర్థం, అలా వచ్చాడు అని చెప్పి ఐతిహ్యం చెప్తారు. ర్యాలీలో వెనకాల మీకు అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ర్యాలీలో ఈ చాలా దిగువకి ఎక్కడో కుంగిపోయినట్టు ఉంటుంది ఈ శివుడు ఆలయం, నేల లోపలికి ఉన్నట్టు ఉంటుంది. దాని వెనకాల అయ్యప్ప దేవాలయం ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దీపం పెడితే అక్కడ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో కనపడుతుంది. అది మరి ఈ ప్రాంతంలో ఆయన జన్మ కలిగింది కనుక ఈ ప్రాంతీయులకి అయ్యప్ప మీద భక్తి ఎక్కువ కలిగిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుందమ్మా. అలాగే ధన్యవాదాలమ్మా. సంక్రాంతి గురించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం.